ప్రత్యేకమైన సమయంను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకుని మరో ప్రత్యేకమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అయితే ఈరోజు నా ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు మీకు ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, మనిషి మంచి వ్యక్తా కాదా అనే ప్రశ్న. మనిషి మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచోళ్ళని కొంతమంది అంటున్నారు, కొంతమంది మనసులో చెడ్డోళ్ళు అంటున్నారు, కొంతమంది ఏం చెప్పాలో తడబడుతున్నారు. అప్పుడు మీరు అనొచ్చు, మీరు ఏదో ఒకటి చెప్పాలి నిర్ణయించుకుని వచ్చుంటారు కాబట్టి మీరే చెప్పండి సార్ అని అన్నారనుకోండి. నేను మనిషి ఎంత మంచోడో చెప్పను కానీ ఎంతవరకు మంచోడో చెప్తా. మనిషి ఎంత మంచోడో చెప్పను, ఎంతవరకు మంచోడో చెప్తా. ఇది ఒక మనిషికి, ఒక ఊరికి, ఒక గ్రామానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఆపాదించేది కాదు. ఇది ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆపాదించేది. 97% మనుషులు ఎంతవరకు మంచోళ్ళో చెప్తాను, 3% వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా మీకు అర్థమైపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న 97% మనుషుల్లో ఎంతవరకు మంచి ఉంటుందంటే, వారి స్నేహితుల్లో కానీ, వారి బంధువుల్లో కానీ, తెలిసిన వ్యక్తుల్లో కానీ, ఎవరైనా ఇబ్బందుల్లో కానీ ఉంటే వారికి సహాయం చేయాలని ఉంటుంది, కానీ ఆచరణలో మాత్రం అది కనిపించదు. ఎప్పుడైనా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా ఇళ్ల పక్కనో, దారిలోనో, రోడ్లోనో బిచ్చగాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వారికి ఎంతో కొంత ఇయ్యాలని ఉంటుంది, కానీ చూస్తా వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మతి స్థిమితం లేని వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. వారిని చూస్తుంటే హృదయం చాలా జాలిగా కరిగిపోతుంటది, కానీ హృదయంలో మంచుంది కానీ ఆచరణలో అక్కడ కనిపించదు. ఇంకొక విషయం చెప్పమంటారా? కొంత సమయానికి మనకు ఆహారంగా మారబోతున్న జంతువు కళల్లోకి చూస్తుంటే జాలి కలుగుతుంది, వద్దనిపిస్తుంది, కానీ ఆపలేం. ఎందుకంటే అది మనకు ఆహారంగా కావాలి కాబట్టి. అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు మనిషి మనస్సు మంచిది, మనిషి మనస్సు మంచిది, కానీ అది ఆచరణలో కనిపించదు. అంటే క్రియల్లో ఆ మంచి కనిపించదు. మాటల్లో బాగా ప్రేమ ఉంటుంది, చేసే ప్రార్థనలో ప్రేమ ఉంటుంది, చెప్పే వాక్యంలో ప్రేమ ఉంటుంది, కానీ క్రియల్లో కనిపించదు అది. ఒకరోజంట యెరూషలేము ప్రాంతం నుండి యెరికో ప్రాంతానికి ఒక యువకుడు బయలుదేరాడు అంటారు. ఆ యెరూషలేం ప్రాంతం నుండి యెరికో ప్రాంతానికి వెళ్ళే ఆ సమయంలో ఆ యువకుడిని కొంతమంది దొంగలు పట్టుకొని తనకున్న బట్టలన్నీ దోచుకొని కొన ప్రాణంతో కొట్టేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. అయితే ఆ దారి గుండా ఒక యాజకుడు పోతున్నాడు. పోతా పోతా ఆ కొన ప్రాణంతో ఉన్న మనిషిని చూచి మరి ఏమనుకున్నాడు ఏంటో సహాయం చేయలేదు కానీ వెళ్ళిపోయాడు. అదే దారి గుండా లేవీడు వెళ్ళాడు. ఆయన కూడా చూశాడు, ఏమనుకున్నాడు ఏంటో వెళ్ళిపోయాడు. అదే దారి గుండా సమరయుడు వచ్చాడు, ఆయన ఏమనుకున్నాడో అదే చేశాడు. ఈ మాటలు మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. యాజకుడు, లేవీయుడు అనే వారికి వ్యత్యాసం చెప్తా. యాజకుడు లేవి గోత్రానికి చెందినవాడే. యాజకుడు అంటే ఎవరంటే అహరోను సంతతికి చెందినవారు. ఎవరు? అహరోను సంతతికి చెందిన వాళ్ళు, పాస్టర్, అత్యున్నతమైన స్థాయి. లేవీయుడు అంటే ఎవరో తెలుసా? ఈయన పాస్టర్ కాదు, దేవుని మందిరాన్ని ప్రొటెక్ట్ చేసే వ్యక్తి. ఎవరో? దేవుని మందిరాన్ని ప్రొటెక్ట్ చేసే వ్యక్తి, పాటలు పాడే వ్యక్తి, ఆరాధన చేసే వ్యక్తి, పరిచర్య చేసే వ్యక్తి లేవీయుడు. యాజకుడు అంటే ఎవరు? అహరోను వంశానికి చెందినవాడు, పాస్టరు, యాజకుడు. క్లియర్ అయిపోయి ఉంటది.
అయితే ఆ దారి గుండా ఒక అవసరతలో ఉన్న వ్యక్తిని పాస్టర్ చూచాడు. ఖచ్చితంగా మనసులో అనుకో ఉంటాడు. ఏమనుకో ఉంటాడు? అయ్యో, ఎవరో ఈ విధంగా కొట్టేసి బట్టలు దోచుకొని కొన ప్రాణంతో విడిచిపెట్టారే అని చెప్పి హృదయంలో అనుకో ఉంటాడు. సహాయం చేయాలని కూడా అనుకో ఉంటాడు. కానీ క్రియల్లో అక్కడ కనిపించదు. అదే దారిలో పాటలు పాడేవాడు అనుకుందాం, ప్రార్థన చేసేవాడు అనుకుందాం, స్తుతించేవాడు అనుకుందాం, ఆయన కూడా పోయాడు. ఆయన కూడా హృదయంలో అనుకో ఉంటాడు ఖచ్చితంగా, అయ్యో ఈ విధంగా కొట్టేశారే, ఎవరు కొట్టారు, ఎందుకు ఇంత ఘోరం చేశారు, అతనికి సహాయం చేద్దాం అనుకుని ఉంటాడేమో. కానీ అతను ఏం చేయలేదు, క్రియల్లో చూపించలేదు. వీళ్ళిద్దరికి తెలుసు. ఎవరికి తెలుసు? పాస్టర్కి తెలుసు, ఆరాధించే ఆ వ్యక్తికి కూడా తెలుసు. ఏం చేయాలి? పొరుగు వారిని సహాయం చేయాలి. అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్యను ప్రశ్నిస్తున్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి, పరిశుద్ధంగా ఉండాలంటే నేనేం చేయాలంటే చెప్తా వచ్చాడు. ఈయన ఇంకా తను తాను నీతిమంతునిగా కనపరుచుకునేదానికి అసలు నా పొరుగోడు ఎవడు అని అడిగాడు ప్రశ్న యేసయ్యని. అప్పుడు ఈ ఉపమానం యేసయ్య చెప్పాడు. ఒక యువకుడు యెరూషలేము నుండి దిగిపోతా ఉంటే దొంగలు పట్టుకొని కొట్టి బట్టలోడు తీసి కొన ప్రాణంతో విడిచిపెట్టేసి వెళ్ళిపోతే, యాజకుడు ఆ దారి గుండా పోయాడు, లేవీయుడు ఆ దారి గుండా పోయాడు, సమరయుడు అనేవాడు కూడా ఆ దారి గుండా పోయాడు. యాజకుడు హృదయంలో అనుకున్నాడేమో సహాయం చేయాలని, కానీ క్రియల్లో చూపించలా. లేవీయుడు కూడా అనుకున్నాడేమో హృదయంలో, కానీ చేతుల్లో క్రియల్లో చూపించలా. కానీ సమరయుడు హృదయంలో అనుకున్నాడు, అతనికి సహాయం చేశాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ పొరుగోడు అంటే అప్పుడు అతనికి బలి వెలిగింది. ఎందుకు ఈ మాట మీతో చెప్తా ఉన్నానంటే, ఈ రోజున మనిషి ఎలాగైపోయాడో తెలుసా? మనసంతా మంచిగా పెట్టుకొని క్రియల్లో ఆ మంచిని కనిపించకుండా చేసుకుంటున్నాడు. ప్రార్థన చేయాలని ఉంటుంది కానీ చేయడు. వాక్యం చదవాలని ఉంటుంది, మంచి మనసే, కానీ చేయడు. గుడికి రావాలని ఉంటుంది కానీ గుడికి రాడు. ఎవరికైనా సహాయం చేయాలని ఉంటుంది, అనిపిస్తుంది కూడా, జాలి కలుగుతుంది, కరిగిపోతారు. కొంతమంది అయితే అనాథాశ్రమం కూడా కట్టేస్తారు ఊహల్లో, కానీ క్రియల్లో గుప్పిడి బియ్యం పెట్టరు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనిషి ఎంతవరకు మంచిగా ఉన్నాడో ఈ రోజుల్లో చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనిషి ఎంతవరకు మంచిగా ఉన్నాడంటే, మనస్తత్వం వరకే మంచిగా ఉన్నాడు కానీ క్రియల్లో మంచిగా లేడు. అందుకే ఆసియా ప్రాంతంలో ఉన్న సంఘాలతోటి యేసయ్య ప్రియమైన శిష్యుడు ఉన్నాడు ఒక ఆయన పేరు యోహాను. సిలువలో ఉన్నప్పుడు తన తల్లిని అప్పగించాడే ఆ యోహాను ఆసియాలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూస్తే అక్కడున్న మాట, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. ఏమని చెప్తున్నాడు? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించుము అని చెప్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు ప్రార్థనలో ప్రేమ చూపిస్తున్నారు, ప్రసంగాల్లో ప్రేమ చూపిస్తున్నారు, లేకపోతే ఇంకొక దాంట్లో ప్రేమ చూపిస్తున్నారు, కానీ సహాయం చేయాల్సిన చోట మాత్రం మీ ప్రేమ క్రియల్లో కనిపించట్లేదు. మనసులో మాత్రమే అనుకోవడం కాదు, క్రియల్లో కూడా మీ ప్రేమను చూపించండి అంటున్నాడు. ఈ రోజున చాలా మంది మనసులో హృదయంలో అనుకుంటున్న వారు ఉన్నారు, కానీ క్రియల్లో ఆ ప్రేమను చూపించే మనుషులు సమాజంలో లేరు. ఆ 3% వ్యక్తులు, ఆ సమరయులు లాంటి వారే ఆ ప్రేమను చూపించడాన్ని మనం చూస్తాం. ఈ రోజున చాలా మందికి ప్రేమను చూపించేదానికి క్రియల్లో కులం అడ్డుగా వస్తా ఉంది. ఈ రోజున చాలా మందికి ప్రేమను చూపించేదానికి మతం అడ్డుగా వస్తా ఉంది. ఈ రోజున చాలా మందికి ప్రేమను చూపించేదానికి వారి స్టేటస్ అడ్డుగా వస్తా ఉంది, మనస్పర్ధలు అడ్డుగా వస్తున్నాయి. అదే
వీరు సహాయం పొందుకునేటప్పుడు మాత్రం అయ్యడ్డు రావు. ఇప్పుడు ప్రాణాపాయంలో యాక్సిడెంట్లో ఉన్నాడు ఒక వ్యక్తి, యాక్సిడెంట్లో చనిపోబోతా ఉన్నాడు, అతనికి రక్తం కావాలి, నా కులం వ్యక్తి రక్తం ఇస్తే నేను ఎక్కించుకుంటానంటాడా? లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా కులం వాళ్ళే వచ్చి రక్తం ఇస్తేనే మా వ్యక్తికి, మా ఇంట్లో వాళ్ళ వ్యక్తికి రక్తం ఎక్కిస్తామంటారా? లేదా చచ్చిపోబోతా ఉన్నాడు, లేదు పలానా మతస్థులు మాత్రమే నా బిడ్డను కారులు ఎక్కించుకోవాలి హాస్పిటల్కి, లేకపోతే ఇంకెవరు ఎక్కించుకోబోకూడదు అంటారా? ఈ రోజున చాలా మందికి ఇవి అడ్డుగా మారిపోయినాయి. హృదయంలో మాత్రం మంచి పెట్టుకో ఉండారు, చాలా మంచి హృదయం, చూడలేరు, ఎవరైనా బాధపడుతుంటే చూడలేరు, అలాగని సహాయం కూడా చేయలేరు. సహాయం చేయగలిగే స్థితి ఉంది, ఇవ్వగలిగే శక్తి ఉంది, ఆదరించే శక్తి ఉంది, బలపరిచే శక్తి ఉంది, కానీ సహాయం చేసే మనసున్నా కూడా అణుచుకుంటా ఉండారు. అదే ఈ కాపరి సంఘాలుగా చెప్తున్నాడు, అరే బాబు, ప్రార్థనలో భలే ప్రేమిస్తున్నారా మీరు, ప్రసంగాల్లో భలే ప్రేమ చూపించేస్తున్నారా మీరు, కానీ అవసరమైన చోట మీ సహాయం ప్రేమతో, మీ క్రియలతో చూపించలేకపోతున్నారా? నీ సంఘంలో ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది రోగంతో ఉన్నారో, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారో, ఇంట్లో చేరి ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ వారింటికి వెళ్ళి పరామర్శించే వారిని ఆదరించేవా? వారిని ధైర్యపరిచేవా? వారిని బలపరిచే మాటలు చెప్పావా? రూపాయి ఇవ్వలేకపోయావు సరే, ఏం కాదు నీకు, నువ్వు బాగుపడతావని నీ మాటతో ధైర్యం చెప్పగలిగావా? రోజున చూడండి, మనిషి ఎంత మంచోడో చెప్తున్నాను, మనస్తత్వం వరకే మంచోడు, కానీ క్రియల్లో మంచోడు, ఆ మంచి కనిపించదు. పౌలు అంటాడు సంఘంతో, రోమా సంఘంలో అంట ఒక బలహీనత ఉందంట క్రైస్తవుల్లో. ఏం బలహీనత అంటే, ఏదైతే చేయాలనుకుంటారో మంచి అది చేయలేకపోతున్నారంట, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నారో అదే చేస్తున్నారంట. అదే విషయాన్ని పౌలు కూడా ప్రస్తావించి, దైవ సేవకుడు, నేను కూడా అదే బలహీనతలో ఉన్నాను, అయితే ఈ బలహీనత నుంచి విడుదల పొందుకోవాలంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తే తప్ప మనం ఈ బలహీనత నుంచి కోల్పోలేము, ఈ బలహీనత నుంచి బయటకు రాలేమని రోమా సంఘంతో చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నెరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది. ఏం కలుగుతుందంట ఆయనకి? మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఏం చేస్తున్నాడంట? చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాడంట. ఆ సంఘంలో తన బలహీనతను కూడా చెప్పి విశ్వాసంలో బలపరుస్తున్నాడు. ఏంటంటే, మనం ఏదైతే మంచి చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం, ఒక ప్రార్థన చేయాలనుకుంటే ప్రార్థన చేయలేకపోతున్నాం, సహవాసంలో కొనసాగాలనుకుంటే సహవాసంలో కొనసాగలేకపోతున్నాం, పరిశుద్ధంగా జీవించాలనుకుంటే పరిశుద్ధంగా లేకపోతున్నాం, ఉపవాసం ఉండాలనుకుంటే ఉపవాసం ఉండలేకపోతున్నాం, సంఘాన్ని ఆదరించాలనుకుంటే ఆదరించలేకపోతున్నాం. ఇదిగో, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం. కాబట్టి దేవుని ఆత్మ మనలో నివసిస్తే ఆ మంచి మనం చేయగలిగేదానికి ప్రభు దృఢపరుస్తాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పాస్టర్ అయినా, సంఘ పెద్ద అయినా, పాటలు పాడేవాడైనా, ఆరాధించేవాడైనా, స్తుతించేవాడైనా, వాడు ఎటువంటోడైనా దేవుడు ఆ వ్యక్తిలో లేకపోతే సమరుడు లాగా సహాయం చేయలేడు క్రియల్లో. చూడండి, ఆ దారి గుండా లేవీడు పోయాడంట, యాజకుడు పోయాడంట. ఖచ్చితంగా కొన ప్రాణంలో కొట్టుమిట్టాడుతుంటే అనిపించదా? మనసుకు అనిపించదా? అరే అయ్యో ఎంత బాధపడుతున్నాడో, చనిపోతాడేమో అని. ఒకవేళ దారిలో పోయేటప్పుడు కుక్క ఏదైనా కొట్టేసి ఆ రక్తపు మడువులు ఉంటే కొంచెం అయ్యో అనిపిస్తుంది. అలాంటిది మనిషికి అలాంటి పరిస్థితి వస్తే అనిపిస్తుంది, కానీ హృదయంలో మనకు అనిపించిన క్రియల్లో ఆ ప్రేమ కనిపించట్లేదు. ఈరోజున చాలా మంది మనిషి మనస్తత్వానికి మాత్రమే మంచి, క్రియల్లో ఆ మంచితనం అనేది వారి జీవితాల్లో కనిపించట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. ఈ రోజున శరీరం బలహీనమైపోతా ఉంది, మనస్తత్వ లోపం,
ఒక పక్క అనిపిస్తుంది, మరో పక్క మనస్సును శరీరం తొక్కిపెడతా ఉంది. శరీరం దాన్ని అణిచివేస్తా ఉంది. ఈ రోజున అనేకుల జీవితాల్లో, హృదయాల్లో మంచి పెట్టుకొని, అనేకుల హృదయాల్లో ప్రేమ పెట్టుకొని, అనేకుల హృదయాల్లో జాలి పెట్టుకొని దాన్ని క్రియల్లో కనపరచలేని మనుషులు నేటి సమాజంలో ఉన్నారు. క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. హృదయంలో మంచి ఉంది, మంచి మనస్తత్వం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు పిలాతు దగ్గరికి యేసయ్యను తీసుకొస్తే ఆ పిలాతు దేవుణ్ణి నీతిమంతుడిగా తన హృదయంలో ఒక ముద్ర వేసుకున్నాడు. ఈయన నీతిమంతుడు. ఎవరు ఈయన? నీతిమంతుడు, మంచోడు, మేలు చేయాలి, ఇతను విడిపించాలి అనుకున్నాడు. కానీ ప్రజలకు భయపడి ఏం చేశాడు? ప్రజలకు భయపడి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించి, అంటే క్రియల్లో తన మంచితనాన్ని చూపించలేకపోయాడు. ఈరోజున చాలా మంది ఎందుకు క్రియల్లో మంచితనాన్ని చూపించలేకపోతున్నారంటే 4 విషయాలు పెట్టుకున్నాను నేను. ఒకటి, శరీరాన్ని అదుపు చేయలేనంత కాలం వారి క్రియల్లో మంచి కనిపించదు. ఒకటి అంటే శరీరాన్ని అదుపు చేయలేనంత కాలం వారి క్రియల్లో మంచి కనిపించదు, మనసు వరకే అది పరిమితం. రెండవది, మనుషులకు భయపడినంత కాలం క్రియల్లో మంచి కనిపించదు. భయపడడం అంటే ఏంటో తెలుసా? పలాని మనిషితో మన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలుసా భయపడడం అంటే ఏంటో తెలుసా? పలాని మనిషితో మనకు అవసరం ఉంటుంది కాబట్టి మనం అతని మాట వినకపోతే మన అవసరాలు తీర్చడు కాబట్టి వాడు ఎటువంటి పనికిమాలిన పని చేయమని చేస్తాం. ఇదే భయపడ్డాం. నిజానికి వాడు చంపుతాడో కొడతాడని చెప్పి ఈ రోజుల్లో భయపడేవాడు ఎవడు లేడు. ఈలే తీడే చంపేస్తాడు వెళ్ళి. ఈ రోజులు ఎందుకు భయపడతారో తెలుసా? మనిషి ఇంకొక మనిషికి ఆయన మాట వినకపోతే మా అవసరాలు తీర్చడు, మా పనులు జరగవు. కాబట్టి ఈ రోజున చాలామంది మనుషులు, రెండవ కారణం ఏంటో తెలుసా? మనుషులకు భయపడి మనస్సులో మాత్రమే మంచి పెట్టుకొని క్రియలు చూపించలేకపోతున్నారు. మూడో విషయం చెప్తా, ఐశ్వర్యాన్ని మాత్రమే ప్రేమించినంతకాలం క్రియల్లో కూడా వారు ఆ మంచిని కనపరచలేరు. నాలుగోదిగా, దేవుని ఆత్మ ఏ మనుషులైతే ఉన్నదో వాడు మనసుకు మాత్రమే మంచి పరిమితం అయి ఉంటుంది కానీ క్రియల్లో చూపించలేడు. ఒకసారి మీకు అర్థమయ్యేదని చెప్తాను. ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు, ఒక యవనస్తుడు. అయ్యా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, ఇదిగో ఈ ఆజ్ఞలు పాటించాలి, నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను, చాలా సంతోషం, ఇదిగో నీ ఆస్తిని బీదలకు అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. నిజానికి అతనికి హృదయంలో చాలా మంచి ఉంది, చాలా మంచి మనస్తత్వం ఉంది. కానీ ఐశ్వర్యాన్ని బాగా ప్రేమించే వ్యక్తి కాబట్టి క్రియల్లో మంచి కనుపరచలేకపోయాడు. అంతెందుకు, సౌలు రాజు ఉన్నాడే, సౌలు రాజు, అతను అమాలేకుల మీద విజయం పొందడానికి ప్రభు సహాయం చేశాడు. అయితే ఒక నిబంధన పెట్టాడు ప్రభు, దానిలో ఏది కూడా నువ్వు ముట్టబాకు, ఏది ముట్టకూడదు, నువ్వు అదంతా నిషిద్ధం, అపవిత్రం, దాన్ని తీసుకోవద్దని ప్రభు చెప్తే సౌలంట ప్రజలకు భయపడ్డం అంటే ప్రజలు చంపేస్తారని కాదు. నేను కానీ వారి మాట వినకపోతే నా మాట వినరనో, లేకపోతే నా పనులు జరగవనో, లేకపోతే ఇంక ఏదో ఒక ఆలోచన బట్టి సౌలు ఏం చేశాడో తెలుసా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయం 24వ వచనంలో సౌలు జనులకు జడిసి, 1 సమూయేలు 15వ అధ్యాయం 24వ వచనం, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ఏం చేశాడంటే ఆయన జనులకు భయపడ్డాడు. హృదయంలో ఏమో మంచి ఉంది, హృదయంలో ఏమో దేవుని మాట వినాలనే ఉంది, కానీ జనులకు భయపడి ఆ మంచి బయటికి రాలేకపోయింది. ఏం చేయలేకపోయింది? ఆ మంచి బయటికి రాలేకపోయింది. ఈరోజు చాలామంది మనుషుల్లో చాలా మంచి ఉందండి, చాలా మంచి మనస్తత్వం ఉంది, కానీ అది బయటికి రావట్లే, హృదయానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఎందుకో తెలుసా? వారికి ఐశ్వర్యం అంటేనే ఇష్టం,
ఎందుకో తెలుసా? వారికి మనుషుల యొక్క ఆ సంబంధం పొత్తు మాత్రమే ఇష్టం. ఎందుకో చెప్పమంటారా? వారు ఈ లోకపరంగా మనస్తత్వంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, శరీరాన్ని అదుపు చేయలేని పరిస్థితి, శరీర కోరికలను జయించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజున చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఇదే. మనస్సు చాలా మంచిది, కానీ శరీర కోరికలు అణుచుకోలేక ఆ మంచి బయటికి రావట్లా. మనస్సు చాలా మంచిది, మనుషులకు భయపడి ఆ మంచి బయటికి రావట్లా. మనసు చాలా మంచిది, ఐశ్వర్యాన్నే బాగా ప్రేమించి ఆ మంచి బయటికి క్రియల్లో కనిపించట్లా. మనిషి చాలా మంచోడు, దేవుని ఆత్మ వారిలో లేక ఆ మంచి క్రియల్లో కనిపించట్లేదు. ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనస్తత్వంలో మాత్రమే మంచి పెట్టుకో ఉంటే, అది క్రియల్లో కనిపించకపోతే నీ సంఘం ఎలా బలపరచబడుతుంది? నీ గ్రామంలో ఉన్న వ్యక్తులు ఎలా రక్షించబడతారు? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత ప్రేమ కలిగినాడో చెప్తా, మీకు అర్థమయ్యేట్టు చెప్తా. ఎందుకు మీరు అనేకులను రక్షించలేకపోతున్నారు తెలుసా? మీకు మతం అడ్డుగా ఉంది. కొన్ని విషయాలు మీకు తెలియదు. మన ఊర్లోనే హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. ఉండరా? హిందువులు చచ్చిపోతారా? క్రైస్తవులు చచ్చిపోతారా? ముస్లింలు చచ్చిపోతారా? అయితే ఏంటో చెప్పమంటారా? హిందువులు చచ్చిపోయారు అనుకోండి, క్రైస్తవులు పాయెత్తడానికి పోరు. క్రైస్తవులు చచ్చిపోయారు అనుకోండి, వారు రారు. ముస్లింలు చచ్చిపోయారు అనుకోండి, వీళ్ళు బారు. ఎందుకో తెలుసు? ఇక్కడ ఏం అడ్డం వస్తుంది? మతం అడ్డం వస్తుంది. ఒకటి చెప్పమంటారా? యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన విగ్రహారాధన మాత్రమే ద్వేషిస్తాడు. అది మాత్రం ఆయనకి ఇష్టం లేదు. పొరుగు వాడిని ప్రేమించకూడదని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. పొరుగోడు బాధల్లో ఉంటే, కన్నీళ్లు గారస్తా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఆదరించొద్దని ఎప్పుడు ప్రభు చెప్పలా. వాడు హిందువా, ముస్లిమా, సిక్కా, బౌద్ధుడా అని చెప్పి ప్రభు చూడమనలా. నువ్వు చేయగలిగిన సహాయం నువ్వు చేయగలిగితే అది చేయడానికి వెనదిగబాకని చెప్పి ప్రభు చెప్పాడు. ఈ రోజున చాలామంది హృదయంలో మంచి పెట్టుకొని బయటికి ఆ మంచిని తీయలేకపోతున్నారు, క్రియల్లో కనపరచలేకపోతున్నారు. దానికి ఎన్నో అడ్డులు పెట్టేసుకో ఉన్నారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉందండి, యాకోబు పత్రిక 1:22 వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపనకొర్చకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునయ్యుండుడి. వినువారు మాత్రమేగా ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే క్రైస్తవులుగా మనం ఈ లోకంలో ఉండాలి. చూడండి, అహరోను హృదయంలో చాలా భక్తిని పెట్టుకో ఉన్నాడు. కానీ ప్రజలు వచ్చి, అయ్యా నీ తమ్ముడు మోషే ఏమైపోయాడు మాకు తెలియదు, మాకు ఇప్పుడు ఒక దేవుడు కావాలంటే మీ చెవి పోగులు, మీ బంగారం అంతా తెచ్చి నా దగ్గర ఏంటి, ఒక విగ్రహాన్ని చేస్తానని చెప్పాడు. హృదయంలో మంచి ఉంది కానీ క్రియల్లో దాన్ని చూపించలేకపోయాడు. ఈరోజు చాలామంది క్రైస్తవుల హృదయంలో మంచి పెట్టుకో ఉన్నారు. దేవుడు అంటే భక్తే, కానీ క్రియల్లో చూపించలేకపోతున్నారు. క్రియల్లో చూపించలేకపోతున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నాకు ఖచ్చితంగా తెలుసు ఈరోజు డిస్టర్బెన్స్ వస్తుందని తెలుసు, వాక్యానికి అంతరాయం కలుగుతుందని తెలుసు. మీరందరూ సరే వింటారు. ఈ వాక్యం సోషల్ మీడియాలో వినకూడదని సాతాను యొక్క ఉద్దేశం. నాకు ఆ విషయం కూడా తెలుసు. ఎందుకో తెలుసా? వాక్యంలో ఉన్న గొప్పతనం అది, వాక్యంలో శక్తి వాడు ఓర్చుకోలేడు. పాటలు కూడా మంచి అందంగా పాడిచ్చే విధంగా చేస్తాడు. పాటలు కూడా చాలా అందంగా పాడే విధంగా చేస్తాడు. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి, ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి సాతానుడికి గొప్పదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు కూడా ఒప్పట్లేదు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేయాలంటే ఒప్పట్లా. సాతానుడికి ఏ విధంగా అయితే దేవుని పరిచర్యలో అంతరాయం కలిగిస్తూ ఒప్పట్లేదో, క్రైస్తవులకు కూడా ఒప్పటంలా ప్రార్థన చేసుకోవాలంటే. కానీ హృదయంలో మాత్రం ఉంది, ప్రార్థన చేయాలా, నేను క్రైస్తవుని కదా, గుడికి వెళ్ళాలా, నేను క్రైస్తవుని కదా,
వాక్యం చదవాలా, నేను క్రైస్తవుని కదా, దేవుని స్తుతించాలి, నేను క్రైస్తవుని కదా, అబద్ధం చెప్పకూడదు, నేను క్రైస్తవుని కదా, పరిశుద్ధంగా ఉండాలి, నేను క్రైస్తవుని కదా అని హృదయంలో ఏముంది, కానీ బయటకు మాత్రం అది కనబడటం. ఈ రోజున సంఘం అభివృద్ధి చెందాలంటే, సంఘం ఆశీర్వదించబడాలంటే ఒకటే చెప్తున్నాను, మీరు క్రియల్లో ప్రత్యేకంగా ఉండండి, ఆచారంలో ప్రత్యేకంగా ఉండండి. అర్థమవుతుందా? ఇప్పుడు వారు ఏదైనా చెప్పారు, వారికే అనిపిస్తుంది ఇది మీరు తినరు కదా అనిపిస్తుంది, మీరే చెప్పారు కాబట్టి ఎందుకు తినమని చెప్పండి. దాంట్లో ఏం ప్రయోజనం ఉండదో, దాంట్లో కదా ప్రయోజనం ఉండేది. వారి అక్కర్లో ఉంటే, వారి బాధల్లో ఉంటే, వారి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటే, వారి కష్టాల్లో ఉంటే, వారి శోధనలో సమస్యల్లో ఉంటే సహాయం చేయాలన్న మనసు నీ జీవితంలో కలిగితే, దాన్ని కానీ నువ్వు ఆచరిస్తే, చెప్తున్నాను, అనేకులు నీ ప్రేమను బట్టి దేవుని సన్నిధికి వస్తారు. హల్లెలూయా. అనేకులు నీ ప్రేమ, నీ క్రియలు రక్షిస్తాయి వారిని. ఈ రోజున దేవుని ప్రేమను కనుపరచలేని మనుషులు, దేవుని ప్రేమను చూపించలేని మనుషులు, నా ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ క్రియల్లో ప్రేమను చూపించలేకపోతున్నావు. హృదయం ఏమో మంచిదే, మంచి మనస్సే, కానీ క్రియల్లో కనిపించట్లేదే. ఆ లేవీయుడు అట్లాగే వెళ్ళిపోయాడు, ఆ యాజకుడు అట్లాగే వెళ్ళిపోయాడు, సమరయుడు మాత్రం వెళ్ళిపోలేదు. అతన్ని కౌగిలించుకొని, అతని గాయాలు తుడిచి, అతని హక్కును చేర్చుకొని, అతన్ని ఒక హాస్పిటల్ లాంటి వాతావరణంలో చేర్పించి, అతనికి ఎంత అయితే ఖర్చు అవుతుందో అంత ఇచ్చి వెళ్ళాడు. ఇంకా ఖర్చు అయితే నేను వచ్చి ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. అదే నిజమైన దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఈ రోజుల్లో మనస్తత్వం వరకే ఉందో, క్రియల దాకా ఉందో, ఈ రోజున మీరు ఒక ఆలోచన కలిగి ఉండండి. మొదటే మీకు ఒక ప్రశ్న వేసా, మనిషి మంచోడా చెడ్డోడా? చెప్పండి. ఇప్పుడు మనిషి మంచోడా చెడ్డోడా? మంచోడే, మంచోడే, చెడ్డోడేం కాదు, మంచోడే. కానీ మనస్తత్వం వరకే మంచోడు. ఎక్కడ దాకా? మనస్తత్వం వరకే మంచోడు. క్రియల దగ్గరకు వచ్చేసరికి కష్టమే. ఫస్ట్ ఏమో ఇయ్యాలనిపిస్తుంది, తర్వాత కష్టమే. బాలయాంగిచో గారంట, బాలయాంగిచో గారు దక్షిణ కొరియా ప్రాంతంలో ఆయన గొప్ప సంఘాన్ని కడతా ఉంటే అనేక మంది ఎంతెంతో ఇస్తున్నారంట, చేస్తానంట, సహాయం చేస్తారంట. ఆ చర్చికి ముందుగా ఒక విధవరాలు ఉందంట, వృద్ధాప్యంతో ఉందంట. ఆమె కష్టం చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు. అయితే ఆమెకు ఒక ఆధారంగా ఉన్న ఒక గాడిద ఉందంట. ఆ గాడిదను మందిర పనులు భారం మోసేదానికి ఆ గాడిదని ఇచ్చిందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? చాలా మంది అనుకుంటారు కానీ చేయలేరు. చాలా మంది నేను అందుకే చెప్తా ఉంటా, చాలా మంది చెప్తా ఉంటే, సార్ మేము పలానా చేస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని చెప్తుంటారు. అమ్మ అసలు మీరు మొదట ఏం చెప్పాకండి, ఇయ్యాలనుకున్నప్పుడు ఏమి ఇస్తారో అప్పుడే ఇయ్యండి అని చెప్తారు. ఎందుకో తెలుసా? చెప్పింది ఏది చేయరు. ఆ ఎన్న వ్యక్తి ముసలోడు కూడా అయిపోతారా, జరగదు అది. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇయ్యాలనున్నా ఇంట్లో వాళ్ళు అడ్డం పడతారో, పరిస్థితులు అడ్డం పడతాయో, ఏం అడ్డం పడతాయో, చెప్పింది ఇయ్యలేక ఒక బాధ, ఇయ్యాలంటే ఒక బాధ, చేయలేకపోవడంలో ఒక బాధ. ఇవన్నీ బాధలు పెట్టుకొని అసలు ఎందుకు లేయడం అని చెప్పి అనుకుంటాను. అసలు ఏమి చెప్పకుండా దేవుడు నీకు ఎంత ప్రేరేపణ ఇస్తున్నాడు అంతగాని ఇచ్చారనుకోండి, నీకు తృప్తి, సంఘానికి బాగుంటుంది, అందరికి కూడా బాగుంటుంది. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనిషి మంచి మనస్తత్వానికి ఆగిపోకూడదు, హృదయం మాత్రమే ఆగిపోకూడదు, అది బయటికి రావాలి. అది బయటకు వచ్చి అనేకులను ప్రభువు వైపు నడిపించాలి. అది బయటకు వచ్చి నిన్ను పరిశుద్ధతలో స్థిరపరచాలి. అది బయటకు వచ్చి నిన్ను ప్రార్థనా పరునిగా సమాజంలో నిలవబెట్టాలి. అది బయటకు వచ్చి నీ బంధువులు మార్చాలి. అది బయటకు వచ్చి అనేకుల్లో ఒక నీతిమంతునిగా యథార్థవంతుని నిలవబెట్టాలి. అది బయటికి రావాలి. అయితే పౌలు అంటున్నాడు, ఏదైతే చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను.
సంఘంలో ఉన్న పరిస్థితి, విశ్వాసుల పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే దేవుని ఆత్మ మన జీవితంలో అట్టి గొప్ప కార్యం జరిగిస్తుందని నేను చెప్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని కానీ మీరు చదివితే వాక్యం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఇచ్చయించుకొనుటకు అంటే ఒకటి మనం అనుకున్నాం, అది కార్యసిద్ధి కలుగజేయాలి అంటే దేవుని చిత్త ప్రకారముగా ఆ కార్యసిద్ధి కలుగజేసేవాడు దేవుడే అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మీరు ఏదైతే మంచి చేయాలనుకొని చేయలేకపోతున్నారో అది చేయాలనుకుంటే దేవుని ఆత్మ సహాయం ప్రతి మనిషికి కావాలి. దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి మంచి చేయకుండా ఆగలేడు, ప్రార్థన చేయకుండా ఆగలేడు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయకుండా ఆగలేడు. ఎవరా వ్యక్తి? ఉట్టి మనిషి కాదు, దేవుని ఆత్మతో ఉన్నవాడు. మామూలు మనిషి ఎలాగుంటాడంటే హృదయం వరకే మంచి ఆగిపోద్ది, బయటకు అది రాదు. కానీ దేవుని ఆత్మ మనలో నివసిస్తే అది బయటకు వచ్చేదాకా ఆయన ఒప్పుకోడు, అది క్రియల్లో కనపరిచేదాకా ఆయన ఒప్పుకోడు, ఆయన కనపరిచేట్లుగా చేస్తాడు. ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, శరీర బలహీనతల చేత, శరీర కోరికల చేత, మనుషుల భయం చేత, ఐశ్వర్యాన్ని ప్రేమించడం ద్వారా, దేవుని ఆత్మ లేకపోవడం ద్వారా ఈ రోజున మనిషి మంచితనం బయటికి రావట్లేదు. వీటిల్లో ఏది మన జీవితంలో ఉన్నా దాన్ని కానీ ఉదయకాల సమయంలో దూరపరుచుకుంటే చెప్తున్నాను, ఈ గ్రామంలో ఉండే వారందరూ కూడా నిన్ను కోపంతో చూసేవాళ్ళు కూడా నిన్ను ప్రేమతో పలకరించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇది వరకు నీ హృదయంలో మాత్రమే మంచుంది, ఇక మీదటి నుంచి క్రియల్లో కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మారిపోతారు, వాళ్ళు కూడా రక్షించబడతారు, వారు కూడా మంచి మార్గంలోకి స్థిరపరచబడతారు. కాబట్టి ఒక తీర్మానం తీసుకొని ఉదయకాల సమయంలో ఏ బలహీనత ద్వారా మనం మంచి బయటకు రావట్లేదో ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఒక తీర్మానం తీసుకొని ప్రభు పాదాల చెంత ప్రాధేయపడదాం. తల వంచి కళ్ళు మూసుకుందాం.